వ్లాగ్ అయితే నా స్పెషల్ వ్లాగ్, నా స్పెషల్ డే. నా బర్త్డేకి నాకన్నా ఎక్సైట్మెంట్గా మా ఆయన ఉన్నాడు. అండ్ ఈ ట్రైన్ బాగుంటుంది, ఐటీఎక్స్ ట్రైన్. వ్యూ అయితే చాలా బాగుంది. మార్నింగ్ సన్ రైజ్ చూడాలి ఎంత బాగుంటుందో. మా ఆయన నాకు బగారా రైస్ మటన్ కర్రీ చేస్తున్నారు. పాండా డ్రెస్ ఇమిటేట్ చేస్తున్నావు కదా, ఈ పాండా డ్రెస్ ఇప్పుడేమో పెంగ్విన్ ట్రాఫిక్ బ్యాగ్ అలా క్యూట్గా ఉంది బ్యాగ్. ఫైనల్ గా నేను ఈ గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. చాలా క్యూట్ ఉంది ఇది. నేను చిన్నపిల్లనా అమ్మయ్య అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉన్నాయిగా. ఇంకా ఉన్నాయా? డెకరేషన్ స్టార్ట్ చేసిండు ఆయన. ఇన్ని బెలూన్స్ ఎందుకు సూరి బాబు? హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్ ఇన్ కొరియా. ఇప్పుడైతే ఈ వ్లాగ్ అయితే నా స్పెషల్ వ్లాగ్, నా స్పెషల్ డే. సో అది రేపే. సో ఇవాళ మేము యోసుకి అయితే వెళ్తున్నాము. మేము మా ఇంటి నుంచి అయితే నవంగ్ వరకు బస్సులో వచ్చాము. నెక్స్ట్ నవంగ్ నుంచి యోసుకి అయితే ట్రైన్లో అయితే వెళ్తున్నాము. ఈ యోసు అనే ప్లేస్ చాలా అంటే చాలా స్పెషల్ నాకు. ట్రైన్ వచ్చేటప్పుడు ఇలాంటి సౌండ్ వస్తుంది. బాగుంది కదా ఈ సౌండ్. నేను లాస్ట్ 2 years నుంచి నా బర్త్డే మొత్తం షూట్ చేశాను, బట్ ఎప్పుడు పోస్ట్ చేయలేదు లాంగ్ వీడియో. ఈసారి ఎలాగైనా పోస్ట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఈ బర్త్డే చాలా అంటే చాలా స్పెషల్. అండ్ ఈసారి నా బర్త్డేకి నాకన్నా ఎక్సైట్మెంట్గా మా ఆయన ఉన్నాడు. 1 month నుంచి ప్లాన్ చేస్తున్నారు. ఏ డ్రెస్ తనే ఆర్డర్ పెట్టడము, తనే గిఫ్ట్స్ సెలెక్ట్ చేయడము, మొత్తం ఎవ్రీడే. ఇక్కడ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ యాప్స్ ఎలా ఉంటాయో ఇక్కడ కూపాంగ్ అని ఒక యాప్ ఉంటుంది. సో దాంట్లో రోజు సెర్చ్ చేసి రోజు ఏదో ఒకటి బుక్ చేస్తూనే ఉన్నాడు. సో చాలా గిఫ్ట్స్ వచ్చాయి నాకు ఈసారి ఈ బర్త్డేకి. అండ్ సో ఇప్పుడైతే మేము యోసికి అయితే వెళ్తున్నాము. నాకు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ ప్లేస్కి వెళ్తే. సో ఇక మా ట్రైన్ వస్తుంది, చూపిస్తా. సో ఇది మా ట్రైన్, జస్ట్ 1 hourలో వెళ్ళిపోతాము. ఇది మన మెట్రో ముగ్గుంగ్వా. మేము ఇంకా దిగేసాము, యోసుకి అయితే వచ్చేసాము. అండ్ ఈ ట్రైన్ బాగుంటుంది, ఐటీఎక్స్ ట్రైన్ సూపర్ అని పోతుంది. ఇది కూడా ఇది కొరియాలోనే డెడ్ ఎండ్కి అయితే వచ్చేసాము యోసు. సో ఇదే లాస్ట్ స్టేషన్. అండ్ దీని తర్వాత ఏం ఉండదు. సో మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి ట్రైన్స్. హిడెన్ జమ్ లాంటి ప్లేస్. ఇక్కడ మాత్రం సమ్మర్లో వస్తే చాలా యాక్టివిటీస్ కూడా ఉంటాయి. వచ్చేసాము యోసుకి. అండ్ ఈ యోసుకి స్టేషన్ ఎదురుగానే ఇలా ఉంటుంది. సో దీంట్లోకి వెళ్తే అయితే చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి. ఎక్వేరియం, బిగ్ ఓషో, క్రూజ్, చాలా థింగ్స్ అయితే చేయొచ్చు. కానీ వింటర్లో చాలా వరకు క్లోజ్ ఉంటాయి, ఓన్లీ సమ్మర్లో మాత్రమే ఓపెన్ ఉంటాయి. ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ మేము హోటల్కి అయితే వెళ్తున్నాము. పదండి. స్టేషన్ ఎదురుగానే ఇలా ట్యాక్సీస్ కూడా ఉంటాయి. సో మేము ఈ ట్యాక్సీలోనే హోటల్కి అయితే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ ఈ బస్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి సిటీ టూర్ బస్సు. సో హవర్లీ వైజ్ అయితే ఇక్కడ అన్నీ తిరుగుతూ ఉంటుంది, సిటీ మొత్తం చూపిస్తుంది. ఇది బుక్ చేసుకుంటే మనము యోసిటీ సిటీ టూర్ బస్, డబుల్ డెక్కర్ బస్, బాగుంది కదా. సో మేము ఎక్కాల్సిన బస్. ఈ క్లిప్ మా ఆయన షూట్ చేశారు, నేను మాత్రం క్యాబ్లోనే ఉన్నాను. ఇంకా నా కోసం అయితే కేక్ కొనడానికి ఇంకా లోపలికైతే వచ్చాడు. ఎందుకంటే నేను వస్తే మాత్రం తనకు నచ్చిన కేక్ నేను కొననివ్వను. సో అందుకని తను మాత్రమే దిగి తనకు నచ్చిన కేక్ అయితే తీసుకున్నారు. చూడండి కేక్ తీసుకుంటాం, చిన్నపిల్లలకి సిండ్రెల్లా కేక్ తీసుకుంటాం ఫ్రెండ్స్. నాకు ఏమన్నా నేను కొరియాలో చాలా రిసార్ట్స్ ఉంటాయి. సో నా ఫేవరెట్ రిసార్ట్ వచ్చేసి యోసు, కింద డౌన్ పార్ట్లో అయితే ఉంటుంది. సో ఇవాళ అయితే ఆ రిసార్ట్కి అయితే వచ్చేసాము. నా బర్త్డే స్పెషల్ ఈ రిసార్ట్కి అయితే వచ్చాము. చూపిస్తారండి ఎలా ఉంటుందో. ఫస్ట్ మనం రూమ్ చెక్ ఇన్ అయ్యి తర్వాత ఈ రిసార్ట్ మొత్తం తిరుగుదాం రండి. మా రూమ్ ఎలా ఉందో చూపిస్తాను మీకు.
ఇండక్షన్ స్టవ్ అండ్ కింద కొన్ని కుక్ చేసుకోవడానికి బౌల్స్ అండ్ ఫ్రిడ్జ్ ఏం లేవు మనం పెట్టుకోవాలంటే వ్యూ ఇక్కడ నుంచి వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్, భలే ఉంటుంది. ఎంత బాగుంది ఇక్కడ నుంచి 2 కొండలు, ఇన్ఫినిటీ పూల్. అండ్ ఈ పూల్లో కూడా వింటర్లో కూడా ఈ పూల్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. అందుకే మెయిన్గా వచ్చిన నేను ఇక్కడ వామ్ వాటర్ అంతా. బయటనేమో చలి పెడుతూ ఉంటుంది, పూల్ ఏమో చాలా బాగుంటుంది వామ్గా. అండ్ పక్కన యాట్లాండ్ కూడా ఉంటుంది. వావ్ బాగుంది. బాగుంది వ్యూ అయితే చాలా బాగుంది. మార్నింగ్ సన్ రైజ్ చూడాలి ఎంత బాగుంటుందో. సో ఇది మా రూమ్. సో వెంటనే డ్రెస్ చేసుకొని ఆ పూల్లోకి వెళ్ళి ఆ వాటర్లో కాస్త ఎంజాయ్ చేద్దాము. స్విచ్ బోర్డ్స్ ఇక్కడ ఉంటాయి. మీకు వాష్రూమ్లో కూడా ఆప్షన్ చూపిస్తా ఫ్రెండ్స్. అన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఇది మన రూమ్, మా రూమ్ అది. అండ్ ఈ రిసార్ట్ వచ్చేసి రిసార్ట్ అండ్ డిజర్ట్ కేఫ్. అండ్ ఇందులోనే కేఫ్ కూడా ఉంటుంది. క్లాస్ అండ్ రిసార్ట్. అండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో క్లియర్గా ఉంటుంది ఈ రిసార్ట్లో. స్వింగ్, ఇవి గ్లాసు అన్నీ ఉన్నాయి. అండ్ మనం పైకి వెళ్దాం, పైకి వెళ్ళి చూద్దాం. గ్లాస్ బ్రిడ్జ్ లాగా ఉంది అక్కడ, అందరు ఫొటోస్ దిగుతున్నారు గ్లాస్ బ్రిడ్జ్లో. పైన హెవెన్, ఇది రూఫ్ టాప్. అండ్ ఇక్కడ ఒక్కొక్క ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో మనం రూఫ్ టాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ కొన్ని ఫోటో జోన్ అయితే ఉంది, ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు. వెనుక వ్యూ వస్తుంది, బాగుంది ఇది కూడా. అండ్ ఇక్కడ ఏదో ఉంది, ఇది కొత్తగా ఉండే లాస్ట్ టైం వచ్చినప్పుడు లేకుండే ఇది. వా. అండ్ ఇక్కడ గ్లాస్ది ఫొటోస్ దిగొచ్చు ఇక్కడ గ్లాస్ మీద. బ్రిడ్జ్ బాగుంది కదా నిజంగా. ఇక్కడ నుంచి ఫొటోస్ దిగొచ్చు, బాగుంది. అండ్ ఇక్కడ లోపలికి వచ్చి చూస్తే ఇక్కడ కూడా వేసింది. అండ్ ఇక్కడ కూడా మంచిగా కూర్చోవచ్చు. నా డ్రెస్ బయట చల్లగా ఉంది, అందుకే పెద్ద కోట్ వేసుకున్నా. బాగుంది, మొత్తం గ్లాస్తోనే ఉంది. ఇక్కడ కర్టన్స్ చాలా బాగుంది. నేను వచ్చినా చెప్పి పాటలు పెట్టారు ఫ్రెండ్స్. ఎందుకు ఈ ప్లేస్ ఇంత స్పెషల్ అంటే ఇదే ఫ్రెండ్స్. బ్యూటీ ఏంటంటే ఇక్కడ పూల్ ఉంటుంది, వామ్ వాటర్, బయట చల్లగా ఉంటుంది. అండ్ అదే కాకుండా ఇక్కడ చిన్న చిన్న బుడ్డి 2 కొండలు ఉంటాయి, జైంట్ వీల్. ఈ ఏరియా చాలా బాగుంటుంది. అక్కడ 2 కొండలు సిస్టర్స్ లెక్క బాగుంది. అండ్ ఇక్కడ స్వింగ్ కూడా ఉంది. మనం వింటర్ కాబట్టి ఇది క్లోజ్ ఉంది. ఇప్పుడు సమ్మర్లో అయితే ఓపెన్ ఉంటుంది. స్టిల్ మనం ఇప్పుడు కూడా అడిగితే ఓపెన్ చేస్తారు. లాస్ట్ టైం ట్రై చేశాను, స్వింగ్ కూడా బాగుంటుంది. వ్యూ వా. అండ్ ఇక్కడ ఇంకోటి ఫోటో జోన్ కూడా ఉన్నాయి. అండ్ ఈ స్పాట్ అంతా ఫోటో జోను. సో అక్కడ మనం లాంగ్ ఫ్రాక్ ఉంటుంది, సో వేసుకొని మనం ఇక్కడ అంతా దిగొచ్చు. పూల్ చూడండి, అయితే వాటర్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. మా రూమ్ వచ్చేసి అక్కడ పైన. రిసార్ట్ చాలా బాగుంటుంది. కొరియాలో ఉంటే మాత్రం మీరు 1 డే అయినా ఇక్కడ టైం స్పెండ్ చేయండి. ఒక్కసారి స్పెండ్ చేస్తే మళ్ళీ రావాలనిపిస్తుంది ఈ రిసార్ట్. ఎందుకంటే ఇది నాది రావడం 4th టైం ఈ రిసార్ట్కి. ఒకసారి ఇక్కడ ఎదురుగానే రూమ్ బుక్ చేసుకున్నాము, ఒకసారి అక్కడ బుక్ చేసుకున్నాము. సో ఎవ్రీ బర్త్డేకి అయితే పక్కా వస్తాం ఈ రిసార్ట్కి అయితే. మోస్ట్లీ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి అయితే వచ్చాము. ఇంకా ఫ్యూచర్లో తెలీదు. నా ఫేవరెట్ ప్లేస్ కూడా ఇది.
ఆయన నాకు బగారా రైస్ మటన్ కర్రీ చేస్తున్నారు. మనకి ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఎప్పుడూ ఉంటుంది. ఇది ఇక్కడికి వచ్చినా కూడా మా ఆయనతోనే వంట చేపిస్తున్నా, అలా ఉంటుంది మనతో. కొరియాలో రిసార్ట్ తీసుకొని బగారా రైస్ ఎవరైనా చేస్తారా ఫ్రెండ్స్? మనం చేస్తాం. సో మా కిట్టమ్మ బర్త్డే స్పెషల్ మటన్ కర్రీ బగారా రైస్. థ్యాంక్ యూ. వావ్, ఇంట్లో ఉంటే వండడం వేరు, హోటల్కి తీసుకొచ్చి మరి ఇక్కడ వండి పెడుతున్నాడు ఫ్రెండ్స్ మా ఆయన. ఇంత ఇష్టం నిన్నుంటే. నేను ఏదో అడిగాను, నా బర్త్డే రోజు నాకు బగారా రైస్ మటన్ కర్రీ చేయవు అని. సో మాట ప్రకారం చేసి పెట్టారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. నేను తింటా, టేస్ట్ ఎలా ఉంటున్నా. బాగుందా? నాన్ వెజ్ మాత్రం ఆయన ఎదుగుతాడు ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీకు ఇష్టమా ఫ్రెండ్స్ ఎవరికైనా బగారా రైస్ మటన్ కర్రీ? తెలంగాణ కాంబినేషన్ అంటారా, బగారా రైస్ చికెన్ కర్రీ, బగారా రైస్ మటన్ కర్రీ, డిగ్రీ కాంబినేషన్ మస్తుంది. నెక్స్ట్ మేమైతే ఇంకా మా హోటల్ నుంచి అయితే బయటికి వచ్చి ఇక్కడ GS 24 అయితే ఉంది, కన్వీనియన్స్ స్టోరు. సో అక్కడ మేము వెళ్ళి స్నాక్స్, కూల్ డ్రింక్స్ అయితే తీసుకున్నాము, రామ్యాన్ కూడా తీసుకున్నాము. అండ్ దీని పక్కనే ఇక్కడ ఆర్ట్ ల్యాండ్ కల్చర్ అండ్ రిసార్ట్ ఉంటుంది. మీరు మాత్రం ఇది అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ మేము 2 times లోపల వెళ్ళి ఎక్స్ప్లోర్ చేశాను. ఒకటి వచ్చేసి మీడియా స్కల్ప్చర్ ఉంటుంది, ఒక హ్యాండ్ ఉంటుంది, 3D ట్రికీ మ్యూజియము, ఆర్ట్ ల్యాండ్ 3Dలో వస్తుంది, అండ్ పెద్ద జైంట్ వీల్ కూడా ఉంటుంది. అండ్ చాలా ఉంటాయి యాక్టివిటీస్. సమ్మర్లో వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, చాలా అన్నీ ఓపెన్ ఉంటాయి. ఇప్పుడు కూడా అన్నీ ఓపెనే ఉంటాయి, కానీ మాకు ఇప్పుడు ఎక్కువ టైం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 3 times ఎక్స్ప్లోర్ చేసాం లోపల, ఈసారి ఎక్స్ప్లోర్ చేయట్లేదు. అండ్ దీని పక్కన ఒక రెస్టారెంట్ కూడా ఉంది. సరే ఏమన్నా తిందామా అని అనుకున్నాము ఫస్ట్, కానీ ఈ సీ ఫుడే ఉంది మొత్తము. కానీ ఎందుకో ఎప్పుడు తినలేదు, అందుకని మనకు తెలియంది ఎందుకు, తెలిసిందే తిందాంలే అని ఏం తినకుండా అయితే వచ్చేసాం, బయటికి చూసేసి వచ్చాం లోపలికి వెళ్ళి. అండ్ చూడండి మా ఏరియా చూడండి ఎంత ఐసోలేటెడ్గా ఉంది. అండ్ అక్కడ ఇంకో రిసార్ట్ కూడా ఉంది. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే మా రిసార్ట్. మెయిన్ బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. రెడీ. కిట్టమ్మ ఫోన్ లేదు, బిజీగా ఉంది. బర్త్డే విషెస్కి రెస్పాన్స్ ఇస్తుంది అనుకుంటా. ఇంకో గిఫ్ట్ ఇద్దాం కిట్టమ్మ, ఇంకో గిఫ్ట్ ఓపెన్ చేసి చూడు. ఇంత పెద్ద గిఫ్ట్ ఏంటి? బ్లాంకెటా? చూడు, టవలా? చూడు, చూడాలా? సీరియస్లీ ఇదే ఎప్పుడు ఆర్డర్ పెట్టావు నాకు తెలియకుండా? ఇంకా చాలా పెట్టాను. ఇంకా చాలా ఉన్నాయా? పాండా డ్రెస్. ఎవరైనా ఇలాంటి గిఫ్ట్ ఇస్తారా? నువ్వు కూడా పాండాలాగా చేస్తుంటావు కదా. ఈ డ్రెస్ ఇస్తావా? పాండా డ్రెస్. మా ఫ్రెండ్స్ అంతా చూసి నవ్వుతారు ఇది వేసుకొని బయటికి వెళ్తే. బట్ క్యూట్గా ఉంది. నువ్వు కూడా పాండాలాగా చేస్తుంటావు కదా, ఇద్దరు దగ్గర పోలికలు ఉంటాయి. అందుకే నా అప్పటి నుంచి ఆ బ్యాగ్ ఓపెన్ చేయొద్దు అని అన్నావు నువ్వు. ఎస్, వచ్చినప్పుడు లగేజ్ పట్టుకొచ్చింది ఫ్రెండ్స్, అస్సలు ఓపెన్ చేయొద్దు అన్నాడు. సరే అని చెప్పి ఊక్కున్నాను, కానీ ఇది ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుందా? బాగుంది, చాలా బాగుంది. కానీ ఇది వేసుకొని హైదరాబాద్లో తిరిగినట్టు నువ్వు కూడా పాండాలాగా ఉంటావు అది వేసుకుంటే. ఇప్పుడే వేసుకుంటా ఈ డ్రెస్. థ్యాంక్ యూ. నవ్వకండి ఫ్రెండ్స్, ఫస్ట్ నవ్వకండి మీరు ఈ డ్రెస్ ని చూసి. నాకే వీడియోలో చూస్తే ఒక అర్ధగంట సేపు నవ్వినా, ఇప్పుడు ఆగి వీడియో తీసి అసలు నీకు ఈ డ్రెస్ ఎలా కొనాలనిపించింది? ఎంత ఫన్నీగా ఉంది. క్యాబ్ పెట్టుకో. క్యాబ్ కూడా ఉంది. ఇది నా బర్త్డే డ్రెస్ ఫ్రెండ్స్. ఎలా ఉంది?
ఈ మధ్య చాలా నవ్వుకున్నా ఈ డ్రెస్ చూసి. క్యాట్కి కొమ్ములు. నువ్వు కూడా కొనొచ్చు కదా ఇంకోటి, నాకు ఒక్కదానికి ఎందుకు కొన్నావు? అదే నేను పండగ కాదు కదా. ఇంకో గిఫ్ట్ కిట్టమ్మా. ఏంటి ఇంకో గిఫ్టా? ఇదేంటి పాండ పాపనా బాబా? ఎంత క్యూట్ ఉంది ఇది. ఇది ఎక్కడ దొరికింది నీకు? ఇందాకే ఉన్నా ఓ నిజంగా ఏంటిది? చూడు. స్ట్రాబెరీ మిల్క్ షేక్ యోగట్ లాంటిది. ఇందాకే మటన్ తిన్నావు కదా, కొంచెం స్పైసీ ఉంది నోరంతా. కొంచెం డెజర్ట్ లాగా. ఓకే బాగుంది ఫ్రెండ్స్, బట్ చిన్నపిల్లల జ్యూస్ ఇది, బట్ క్యూట్ ఉంది. నిజంగా క్యూట్ ఉంది. ఈ బాటిల్ తాగేసి యోగట్ తాగేసి నేను ఇది దాచిపెట్టుకుంటా. నిజంగా చాలా క్యూట్ ఉంది. మీకు కూడా ఇష్టమా ఫ్రెండ్స్? మీరు ఎప్పుడైనా దాచిపెట్టుకున్నారా? దాంట్లో ఉన్న డ్రింక్ తాగేసి జస్ట్ బాటిల్ ఒకటే దాచిపెట్టుకున్నారా? నేను మాత్రం అలాంటివి దాచిపెట్టుకున్నాను. సో ఇది కూడా దాచిపెట్టుకుంటా. బాగుంది, ఇది క్యూట్ ఉంది నాకు. కిట్టమ్మకి ఇంకో గిఫ్ట్. కిట్టమ్మా చూడు. ఇನ್ನು నన్ను ఇమిటేట్ చేస్తున్నావు కదా, ఈ పాండా డ్రెస్, ఇప్పుడేమో పెంగ్విన్, నన్ను లడ్డుగా ఉన్నావు పందిలేకున్నావు అని చెప్పి ఈ బొమ్మ ద్వారా చెప్తున్నావు కదా. చీటింగ్. చూడు ఎంత క్యూట్ ఉంది. ఇదేంటి ఇంత లడ్డుగా ఉంది పెంగ్విన్? నిజంగా చాలా క్యూట్ ఉంది, బట్ నిజంగా ఇంత లడ్డుగా ఉంది ఏంటి పెంగ్విన్? పెంగ్విన్ పొడవు ఉంటుంది కదా పక్క, ఇదేంటి ఇలా ఉంది? ఇది ఎక్కడ దొరికింది నీకు? ఆర్డర్ పెట్టా. వావ్, సర్ప్రైజ్. అన్ని చిన్నపిల్లలకి గిఫ్ట్ చేస్తావు. వావ్, ర్యాపిడ్ బ్యాగ్. చాలా క్యూట్గా ఉంది బ్యాగ్. నిజంగా ఈ బ్యాగ్ వేసుకొని నేను హైదరాబాద్లో తిరుగుతా ఫ్రెండ్స్. అందరు నా బ్యాగ్ చూస్తారు. ఇంకా ఇందులో ఏమో ఉన్నాయి. ఏమున్నాయి చూడు. ఏయ్ క్లిప్స్, క్యూట్ ఉన్నాయి ఇవి. ఎంటీ బ్యాగ్ ఇస్తే బాగోదు కదా, అందుకని. అందుకే దీంట్లో ఇవన్నీ ఫిట్ చేసుకున్నావా? నీ చిన్నపిల్లల మా మోచికి నచ్చుతాయి క్లిప్స్. బాగుందా? బాగుంది. ఇంకేమున్నాయి? ఏ ఇయర్ రింగ్స్. ఒకరోజు వైట్ కోసం చూస్తున్నావు కదా క్లిప్స్, అప్పుడు తీసుకున్నా. ఓ రియల్లీ? బట్ బాగున్నాయి క్యూట్గా. ఇయర్ రింగ్స్ ఎక్కడ దొరికాయి? వా, నిజంగా చాలా క్యూట్ ఉన్నాయి ఇవి కూడా. ఆకలిస్తుంది కదా. అయ్యి ఇంకేదో ఉంది చైన్. ఇది ఎప్పుడు ఆర్డర్ పెట్టావు? అందుకే నా ఏది వచ్చినా కానీ అసలు నన్ను అస్సలు ఓపెన్ చేయనీయలేదు. థ్యాంక్ గాడ్ నువ్వు ఓపెన్ చేయలేదు. సర్ప్రైజ్ అంతా మిస్ అయ్యేది. ఓకే, నచ్చాయన్ని? అన్నీ నచ్చాయి నాకు, చాలా బాగా నచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. డ్రెస్ ఈ డ్రెస్ ఏంటి? బొమ్మలేనా, డ్రెస్ కూడా ఉండాలి కదా. వా, ఈ కలర్ చాలా బాగుంది. నాకు ట్రెడిషనల్ గా ఇప్పించావా? వా, అది ట్రెడిషనల్ కొంచెం మోడర్న్ రెండు ఉంటాయి. యా బాగుంది కుర్తా. నిజంగా నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. సీరియస్లీ నేను నిజంగా ఇలాంటి డ్రెస్సెస్ నేను ఇక్కడ మిస్ అవుతున్నాను, ఎందుకంటే ఇలాంటి డ్రెస్సెస్ కొరియాలో దొరకవు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా బాగుంది డ్రెస్. నచ్చిందా? నచ్చింది, చాలా బాగుంది. ఇంకో డ్రెస్. ఇంకో డ్రెస్సా? బ్లాక్ డ్రెస్. ఇది ఎప్పుడు ఆర్డర్ పెట్టా? నువ్వు కార్ట్లో పెట్టావు కదా, అదే అదే. సీరియస్లీ నేను ప్రైస్ ఎక్కువ ఉందని చెప్పి కార్ట్లోనే పెట్టా, ఆర్డర్ పెట్టలేదు. నాకు ఈ డ్రెస్ నచ్చింది, మా ఆయన ఆర్డర్ పెట్టేసింది నాకు తెలియకుండా. అప్పుడు చాలా బాగా నచ్చింది. నిజంగా చాలా బాగుంటుంది డ్రెస్, బాగుంది. యా, నాకు అన్నిటికీ బ్లాక్ డ్రెస్ బాగా నచ్చింది.
తిట్టి పెట్టేది ఏదైనా బ్లాక్ డ్రెస్ కొంటే, కానీ కొరియా వచ్చాక అన్ని నా బ్లాక్ డ్రెస్, ఎక్కువ శాతం బ్లాక్, 50% అన్ని బ్లాక్ డ్రెస్సెస్ అయిపోయాయి నాయి. వావ్, బాగుంది, థ్యాంక్ యూ. ఇదేంటి, నేను ఇది ఒక్కటే ఇంకా మిస్సింగ్ అనుకున్నా. అన్ని ఇచ్చావు పైనుంచి కింది వరకు, లాస్ట్ కి షూ. బాగుంది షూ. నువ్వెక్కడ దొరికాయి నీకు? చాలా బాగుంది నిజంగా. ఇంటి లోపల ఇంకోటి ఉంది. షూలో ఎవరు గిఫ్ట్ లేట్ ఎవరు? ఇంకో షూ బాగుంది. షూ కూడా గిఫ్ట్ వచ్చేసింది నాకు. ఇంకా హైట్ కనిపిస్తుంది అట్లా. నిజంగా థ్యాంక్ గాడ్ నాకు నాడలు ఇవ్వలేదు. నిజంగా లాస్ట్ టైంలో నేను ఫాల్ టైంలో నాడలు ఉన్నది తీసుకున్నా, నాడలు కట్టడానికి చచ్చిపోయా. ఇప్పుడు థ్యాంక్ గాడ్ నాకు నాడలు లేని ఉన్నాయి. ఇవి జిప్ది చూసేది హైట్ ఉన్నాయి. జీవితంలో ఎత్తుకు ఎదగాలని. థ్యాంక్ గాడ్ నా అలాంటి లేజీ వాళ్ళకి కూడా నాడలు లేకుండా ఓన్లీ జిప్ ఒకటే ఉంది. గుడ్. ఇది మాత్రం సర్ప్రైజ్ కాదు, నాకు తెలుసు. ఫైనల్ గా నేను ఈ గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇది మాత్రం నాకు తెలియకుండా ప్లాన్ చేసింది ఫ్రెండ్స్. ఇది మాత్రం నాకు తెలుసు, ముందే నాకు తెలుసు. ఎందుకంటే ఈ డ్రెస్ సెలెక్ట్ చేసినప్పుడు నేనున్నాను. సో నా బర్త్డే డ్రెస్ ఇద్దరం కలిసి సెలెక్ట్ చేసాము. నాకు నచ్చిన డ్రెస్. సో చిన్న చైన్, ఇది మ్యాచింగ్ చైన్, అనుకోకుండా మ్యాచ్ అయింది. ఇండియా నుంచి తీసుకొచ్చినట్టే దీనికి మ్యాచ్ అయింది డ్రెస్. ఇది నా బర్త్డే డ్రెస్, మెయిన్ డ్రెస్ కదా, అందుకే రిస్క్ తీసుకోలేదు. ఈ మెయిన్ డ్రెస్ ఎలా ఉందో నెక్స్ట్ వస్తుంది, ఇది కమింగ్ సూన్. ఇది సో ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. రోజ్ గోల్డ్, కొరియాలో చాలా ఫేమస్ ఈ కలర్ కూడా. రోజ్ గోల్డ్ చైన్స్ అయినా కమ్మలైనా ఇలాంటి కలరే ఉంటుంది. సో ఎందుకు డ్రెస్ ట్రై చేద్దామని చెప్పి ఈసారి నేను ఈ డ్రెస్ ట్రై చేశాను. ఈ డ్రెస్ ఎలా ఉందో చూడాలి అంటే మీరు ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చిన డ్రెస్ కూడా. థ్యాంక్ యూ. కానీ నా బర్త్డేకి మాత్రం ఇన్ని డ్రెస్సెస్ కొనిస్తాడు. ఈయన బర్త్డేకి మాత్రం నేను కొన్ని ఆర్డర్ పెడితే అవన్నీ క్యాన్సిల్ చేసిండు. అన్ని ఎందుకు అని చెప్పి క్యాన్సిల్ చేసిండు. ఎందుకంటే ఇద్దరం ఒకే యాప్లో యూజ్ చేస్తాము. తన క్రెడిట్ కార్డ్ బిల్లే. సో నేను గీకినప్పుడల్లా తనకి మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది. సో మన బర్త్డేకి పెట్టినవన్నీ క్యాన్సిల్ చేసింది. ఎందుకు అని చిన్నపిల్లల లెక్క. లాస్ట్ కొన్ని 2-3 మాత్రమే తీసుకున్నాడు. నాకు మాత్రం తెలియకుండా ఇన్ని ఆర్డర్ పెట్టిండు. నేను కూడా ఏదో ఒక రోజు మీకు ఇంకెక్కువ ఆర్డర్ పెడతాను చూడండి. పని పెడతాను. ఈ అమ్మాయిల కంటే అవన్నీ గిఫ్ట్ చేయొచ్చు, మాకేముంటాయి చెప్పు. ఆ బొమ్మలు మాకు ఇస్తే బాగోదు కదా. నేను నీకు ఇస్తే ఇలాంటి బొమ్మలు, నాకు కాస్ట్లీ గిఫ్ట్లు కావాలి. నీ కాస్ట్లీ గిఫ్ట్ ఓకే, వన్ డే ఐమ్ గోనా గివ్ యూ, నీకు ఇస్తాను. ఓకే అమ్మయ్య చాలు, ఈ సర్ప్రైజ్ చాలు. ధన్యవాదాలు ఫ్రెండ్స్. అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉన్నాయిగా. ఇంకా ఉన్నాయా? సీరియస్లీ కొంచెం డిఫరెంట్గా ఏముంటుంది? వెయిట్ అండ్ సీ. ఓకే, వెయిట్ చేస్తా. సిండ్రెల్లా కేక్. మా కిట్టం ఎప్పుడు నాకు ప్రిన్సెస్, నా సిండ్రెల్లా. సో అందుకే తీసుకున్నా, చూద్దాం. నేను డబ్బా చూశాను, దీని లోపల ఎలా ఉందా అని చెప్పి చాలా క్యూరియాసిటీ ఉండే. ఎందుకంటే ఇంతకుముందుకు కేర్ఫుల్ అది. ఓకే, ఇంతకుముందుకు వస్తూ ఉంటే ట్యాక్సీలో నన్ను కూర్చోబెట్టి ఇంకా వెళ్ళి తీసుకొని వచ్చాడు. కార్లోనే కూర్చోబెట్టి వెళ్ళి తీసుకొని వచ్చాడు కేక్. సో అప్పుడే ఎలా ఉంది కేక్, ఓపెన్ చేయి అంటే అసలు ఓపెన్ చేయలేదు. ఇంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టాడు. సో ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఎలా ఉందా. కేర్ఫుల్. చాలా క్యూట్ ఉంది ఇది. చిన్నపిల్లనా ఫస్ట్ బర్త్డేకి ఉన్నట్టు. నిజంగా సిండ్రెల్లా చాలా, అంటే ఇలాంటి సిండ్రెల్లా నేను చిన్నప్పుడు చాలా ఇష్టపడేదాన్ని బొమ్మలు. సో నిజంగా చాలా క్యూట్ ఉంది కేక్. వావ్, ఇంత క్యూట్ ఉంది ఈ బొమ్మ అయితే. నీలాగే ఉంది కదా, చాలా బాగుంది. బాగుంది ఇది డబుల్ కేక్. వా, చాలా వరి ఇలాంటి కేక్స్ దొరుకుతాయి లేదని కొంచెం ఐసోలేటెడ్ ప్లేస్లో ఉన్నాం కదా. ఇలాంటి కేక్ బాగానే దొరికింది కదా. నిజంగా చాలా బాగుంది సిండ్రెల్లా కేక్. మన యానివర్సరీకి దొరకలేదు, బట్ నీ బర్త్డేకి దొరికింది. ఎంతైనా స్పెషల్ ఉంటుంది కదా మన బర్త్డే అంటే. నచ్చిందా? నాకు చాలా బాగా నచ్చింది కేక్. సో ఈ కేక్ రేపు ఇప్పుడు ఆల్రెడీ టైం
2 అవుతుంది. సో మార్నింగ్ రెడీ అయ్యి కేక్ కట్ చేసేటప్పుడు తీద్దాం. అప్పుడు డ్రెస్ వేసుకొని కేక్ కట్ చేస్తా. ఇది నిజంగా మరి ఇప్పుడే కట్ చేద్దాం అన్నాడు, కానీ నేనే వద్దు మంచిగా రెడీ అయినాక దిగితే బాగుంటుంది అని చెప్పి ఆగిపోయాను. బాగుంది కేక్, రేపు మార్నింగ్ కట్ చేస్తా. మార్నింగ్ ఫ్రెండ్స్, అండ్ బయట వ్యూ చూడండి ఎంత బాగుంది. ఇంకా కష్టపడి సన్ రైజ్ అప్పుడు లేద్దాం అనుకున్నా, బట్ అసలు కుదరలేదు, నైట్ లేట్ అయిపోయింది. సో అండ్ ఇక్కడ బోట్ కూడా ఉంది. ఎక్కడికి వెళ్తున్నారు మార్నింగ్ మార్నింగ్? ఎక్కడికి వెళ్తున్నారు? పొద్దున్నే చేపలు పట్టడానికి వెళ్తున్నారా? నిజంగా వ్యూ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ పూల్లో అయితే ఇప్పుడు ఎవ్వరు లేరు, ఇంకా మనమే వెళ్ళి ఆడుకోవచ్చు మంచిగా. చూడండి అసలు ఎంత పొగలు వస్తున్నాయో. బయటనేమో టెంపరేచర్స్ ఏమో మైనస్లో ఉన్నాయి, కొంచెం చాలా చల్లగా ఉంది బయట టెంపరేచర్స్ అని. కానీ ఈ పూల్ మాత్రం చాలా వామ్గా ఉంటాయి వాటర్. మళ్ళీ కాసేపు అయ్యాక ఎంజాయ్ చేద్దాం దీంట్లో. వామ్ వాటర్. బాగుంది పూలు. అండ్ పూలు పక్కన జైంట్ వీల్. అండ్ మళ్ళీ ఇప్పుడు నేను స్నానం చేసిన, నాకు మళ్ళీ స్నానం చేయాలని ఉంది, ఎందుకంటే వాటర్ అండ్ వ్యూ మళ్ళీ ఎంజాయ్ చేయాలని ఉంది. సో మళ్ళీ ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్. కింద పెద్ద స్వింగ్ ఉంటుంది ఈ రిసార్ట్ లో, ఆ స్వింగ్ ఎక్స్ప్లోర్ చేయడం. యాక్చువల్గా ఈ స్వింగ్ మార్చి నుంచి సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఉంటుంది, వింటర్ కాబట్టి ఇది క్లోజ్ ఉంది. ఇక్కడికి వచ్చి మనం మంచి లాంగ్ ఫ్రాక్ వేసుకొని ఇక్కడ దిగొచ్చు మనము ఫొటోస్. ఇదే రిసార్ట్ లో మనకి ఫోటో స్పాట్స్ కూడా ఉన్నాయి. ఫోటో జోన్. ఇది ఇంకోటి 7 కి 5 కి. ఇది ఇంకొక ఫోటో స్పాట్. ఇక్కడ కూడా మనం 2 ఫోటోస్ దిగాం. ఇంకో ఫోటో జోన్. పైకి వెళ్ళాక ఒకటి కిడ్స్ జోన్ ఉంటుంది, 50 పిల్లలు మంచిగా ఆడుకోవచ్చు. పిక్కి ఉంది, అక్కడ ఇంకో పిక్కి ఉంది, నేను ఇక్కడ కూడా ఒకటి ఉంది. అండ్ ఇక్కడ లోన ఆడుకోవడానికి ఇక్కడ క్రిస్మస్ స్టార్ అన్నాడు. నేను ఇక్కడ మనం ఆడుకోవచ్చు. ఒకటి టాయ్స్ గేమ్. నేను ఇక్కడ పిల్లలతో ఉంటే ఎగరొచ్చు పైకి. బయట చాలా చల్లగా ఉంది, ఫ్రీజ్ అయిపోయింది. ఇక్కడ మనం గేమ్స్ ఆడచ్చు. కాయిన్స్ ఉంటాయి, 500 కాయిన్ వేసి ఈ గేమ్స్ అన్ని ఆడొచ్చు. ఇక్కడ
ఇక్కడ కొన్ని బుక్స్ ఉన్నాయి అండ్ కొన్ని గేమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. పిల్లలకైతే ఇక్కడ చాలా గేమ్స్ అయితే ఉంటాయి. ఈ రిసార్ట్ కోసం హోల్ డే మనం పిల్లల్ని ఇలా వదిలేస్తే మంచిగా ఆడుకుంటారు. అండ్ ఇందులో ఒక వాష్రూమ్ కూడా ఉంది, టాయిలెట్. అండ్ ఇదేదో రూమ్ ఉంది, మెన్స్ టాయిలెట్. కరోకి మనం కరోకి కూడా అంటే ప్లే చేసి సాంగ్స్ పాడుకొని కరోకి కూడా ఆడచ్చు ఫ్రెండ్స్ తో అందరం వస్తే. ఇది కూడా ఫ్రీ యాక్సెస్ ఈ కరోకి. పిల్లలు మనం వస్తే ఫిషింగ్ చేస్తారు ఇక్కడ. థింగ్స్ పట్టుకొని పైకి చేయాలి, పైకి అనాలి. వా ఇక్కడ కూర్చొని ఆడుకోవచ్చు. కానీ ఇక్కడ పిల్లల కోసం చిన్న కిచెన్ ఉంది, అండ్ టాయ్స్, గేమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ జారుబండ ఉంది. ఇటు జారుబండలో ఉంది. కిడ్స్ ఏరియా బాగుంది కదా, చాలా బాగుంది. ఇక్కడ ఈ రిసార్ట్ వస్తే ఇది కూడా అన్నిటికీ ఫ్రీ యాక్సెస్, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. డెకరేషన్ స్టార్ట్ చేసిండు ఆయన. ఇన్ని బెలూన్స్ ఎందుకు సూరిబాబు? చిన్నగా చేద్దాము, ఒక కొన్ని బెలూన్స్ పెట్టుకొని చేద్దామంటే మా ఆయన వినట్లే. ఉన్న బెలూన్స్ అన్నీ ఊదేస్తున్నారు ఇక్కడ. మా ఆయన ఒక్కడే కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నా. సో ఇప్పుడు మనం కూడా హెల్ప్ చేద్దాం ఫ్రెండ్స్. ఎక్కడ నాకిటమా కనిపిస్తలేవు. నువ్వు హెల్ప్ చేస్తాను. ఇగో ఇదంతా నేనే కదా ఊదింది. చూడు ఈ రోలర్ తెచ్చుకోండి ఫ్రెండ్స్, మంచిగా ఈ రోల్ తోనే ఇంత మంచి డెకరేషన్ చేసేయచ్చు. బాగుంది, ఆల్ ఇన్ వన్, ఈజీగా అయిపోతుంది. నాకు సింపుల్ గా కావాలి అనుకుంటే గ్రాండ్ గానే చేస్తాను. 2 గంటల నుంచి చేస్తున్నారు మా ఆయన. నేను ఇప్పుడు కూడా ఇంకా లైట్లు పెడతారంట ఫ్రెండ్స్, లైట్లు. కానీ బాగుంది కదా డెకరేషన్. ఇంకా కంప్లీట్గా అవ్వలేదు, కొద్ది వరకు అయ్యింది, బాగుంది. ఐ లైక్ ఇట్. ఫైనల్గా ఈ క్యూట్ టేబుల్ అయితే సెట్ చేసాము, చూపిస్తామా డెకరేషన్. వావ్, బాగా వచ్చింది కదా. ఫైనల్ అవుట్పుట్ అయితే బాగా వచ్చింది. నేను ఎలా ఉంటుందో అనుకున్నా ఈ కలర్ బెలూన్స్తో. మా ఆయన నాకు చిన్నపిల్లలకి సింట్రల్లా కేక్ ఇప్పించాడు ఫ్రెండ్స్. ఇలా ఉంది, బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది కేక్. క్యూట్ ఉంది, సిండ్రెల్లా. వావ్, డిజ్నీ వరల్డ్ లెక్క భలే ఉంది అసలు వెనుక. హాయ్, ఇట్స్ మీ. అందరూ నాకు విష్ చేశారా కమెంట్ సెషన్లో? ఇంకే చేయకపోతే వెంటనే చేసేసేయండి. హ్యాపీ బర్త్డే టు మీ. కేక్ అని ఫ్రెండ్స్ రండి, కేక్ తిందాం. సో నా బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగా చేసాం కదా డెకరేషన్. సో నేను మన కలిసి చేసాము, ఇద్దరం హ్యాపీగా చేసుకున్నాం. కానీ ఇంత బాగా వస్తుందని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫైనల్ అవుట్పుట్ అయితే నిజంగా చాలా బాగుంది. కొన్ని మార్పులు చేసాము, బట్ చాలా బాగుంది. నేను అన్నిటికంటే నాకు బాగా నచ్చింది కేక్, ప్రిన్సెస్ కేక్, సిండ్రెల్లా కేక్. మస్తు క్యూట్ ఉంది బొమ్మ. ఈ బొమ్మను తీసుకుని వెళ్తా. సో కేక్ కట్ చేస్తాం ఇప్పుడు. ఫైనల్గా నా బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. సో ఇంకా కేక్ కట్ చేసుకోవాలి. సో ఇంకా 2 డ్రెస్సెస్ ఉన్నాయి, ఆ డ్రెస్సెస్ కూడా మారాలి. సో ఎలా ఉంది నా డ్రెస్సెస్? డ్రెస్ నాకు ఈ డ్రెస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. కానీ
బర్త్డే రోజు బ్లాక్ వేసుకోవద్దు అని చెప్పి అది తీసుకున్నా. అండ్ ఇది కూడా తీసుకున్నా ఎప్పుడైనా వేసుకుందామని. కానీ స్టిల్ వేసుకోవాలనిపించింది. బాగా నచ్చింది నాకు బ్లాక్. ఈ డ్రెస్ ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుంది. రండి ఫ్రెండ్స్, కేక్ నేను ఇంకా తినలేను. మీరు కూడా రండి, మీకు కొంచెం పెడతా కేక్ నేను. రండి, వ్యూ చూపిస్తాను మా హోటల్ నుంచి. వావ్, ఎంత బాగుంది. వావ్, ఇంకా ఫైనల్గా అయితే ఇట్స్ టైమ్ టు చెక్అవుట్. ఇంకా ఈ హోటల్కి చెక్అవుట్ చెప్పేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ మీ విషెస్తో. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి అయితే మేము ట్యాక్సీ తీసుకొని బస్ స్టాండ్కి వెళ్ళి బస్ తీసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాము.